హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. సో ఫ్రెండ్స్, గ్రూప్ డి కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది మనకు నిన్ననే నైటే వచ్చింది. సో నేను నైటే వీడియో చేయడం జరిగింది, బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో రైల్వేకి సంబంధించి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే మనకు రాంచీ వెబ్సైట్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. మళ్ళీ వెబ్సైట్ లో నుంచి తీసేయడం జరిగింది. మరి అసలు తీసేయడానికి కారణాలు ఏంటి? ఐటీఐ సంబంధించి పెట్టాలని ఏమైనా చూస్తున్నారా? పోస్టులు ఇంక్రీజ్ చేయాలని ఏమైనా చూస్తున్నారా ఏంటి అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత మాత్రమే కామెంట్ చేయండి. అండ్ అలాగే చాలా ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇట్లా చెప్పడం అట్లా చెప్పడం అదైతుంది ఇదైతుంది ఇట్లా ఇట్లా అని చెప్తున్నారు. సో దీనికి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏంటి, నాకు తెలిసినంత వరకు నేను కనుక్కున్నంత వరకు ఏంటి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆగమాగం అయితే ఉన్నారు. అసలు ఏమైంది, నోటిఫికేషన్ మళ్ళీ 10th క్లాస్ కాకుండా ఇంటర్ ఐటీఐ పెట్టే అవకాశాలు ఉన్నాయంట, అట్లా అంట ఇట్లా అంటే మెసేజ్ కానీ ఇట్లా కామెంట్ సెక్షన్ లో కానీ తెలపడం జరుగుతుంది. మీ అందరి కోసమే ఈ క్లారిటీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత మాత్రమే మీ అభిప్రాయం ఏంటి, ఎందుకు సైట్ లో నుంచి తీసేశారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలపండి. ఇంకొకటి అండి, నిన్న ఒక వీడియోలో చూసాను, నేను యూట్యూబ్ ఛానల్ ఒక యూట్యూబ్ ఛానల్ చేయడం వల్ల అందులో వాళ్ళు అంటే ఎగ్జామ్ సంబంధించి టెస్ట్ ఏదైతే ఉంటుందో సిబిటిలో డిఫాల్ట్ లాంగ్వేజ్ సంబంధించి ఆల్రెడీ ఇంగ్లీషే ఉంటుంది. మీరు మళ్ళీ కంప్లీట్ గా తెలుగు కావాలంటే తెలుగు పెట్టుకోకండి అట్లా ఇట్లా అని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉంటే మాత్రమే వినండి. అండ్ అలాగే మీరు కూడా చూడండి, అది జెన్యూన్ అయితే మాత్రమే. ఎందుకు అనంటే వన్స్ కనుక మీరు సిబిటిలో గనక మీరు డిఫాల్ట్ లాంగ్వేజ్ తెలుగు మీరు ఇంగ్లీష్ మీడియం అనుకోండి, మీరు తెలుగు డిఫాల్ట్ లాంగ్వేజ్ పెట్టుకోండి అని చెప్తున్నారు. సో అట్లా పెడితే కంప్లీట్ గా తెలుగులోనే వస్తుందండి. మీరు ప్రతి క్వశ్చన్ కూడా మళ్ళీ ఇంగ్లీష్ లోకి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడనే మీ టైం కిల్ అవుతుంది, మీరు ఎగ్జామ్ బ్యాక్ అయిపోతారు. సో కాబట్టి డిఫాల్ట్ లాంగ్వేజ్ అనేది ఏదైతే ఉంటుందో అదే మీ ఎగ్జామ్ మొత్తంలో అదే వస్తుంది. తర్వాత మీరు ఏమైనా మార్చుకోవాలనుకుంటే పైన ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా మార్చుకోవచ్చు. ఇది గమనించి మీరు ఎవరైనా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి, చూడొద్దు అనట్లేదు, బట్ అందులో జెన్యూనిటీ అనేది ఎంతవరకు ఉందనేది గమనించండి. అయితే ముఖ్యంగా గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి సైట్ లో నుంచి అసలు ఎందుకు తీసేశారు, ఏమైంది, నోటిఫికేషన్ ఏమైంది, ఏంటి కథ అనేది చూద్దాము. నెక్స్ట్, ఐటీఐ పెట్టనున్నారా? దీనికంటే ముందుగా మనకు క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఐటీఐ ఏమన్నా పెట్టనున్నారా, అందుకోసమే నోటిఫికేషన్ అనేది దాంట్లో నుంచి తీసేశారా అని అంటే 100% అయితే కాదండి. మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో మాత్రమే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎలాంటి చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. మీరు ఇది దయచేసి గమనించండి. ఎందుకంటే చాలా మంది ఆగమాగం అవుతున్నారు. మళ్ళీ ఐటీఐ పెడతారా, మళ్ళీ 10th క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏంటి ఇలా అట్లా అట్లా అవుతున్నారు. సో అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే మాత్రమే ఇండియన్ రైల్వేస్ నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. సో ఇక్కడ ఐటీఐ సంబంధించి ఎలాంటి పెట్టే అవకాశాలు అయితే లేదు. దానికోసం అయితే ఈ సైట్ లో నుంచి అయితే తీసేయలేదని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పోస్టులు పెంచనున్నారా? ఎస్, పోస్టులు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ దీనికోసమే ఇప్పుడు సైట్ లో నుంచి తీసేశారనంటే ఇది మాత్రం కాదు. ఎందుకు అనంటే చెప్తా చూడండి. పోస్టులు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయండి. బట్ ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ కంటే ముందే పోస్టులు ఇంక్రీజ్ చేసే అవకాశాలు అయితే కనిపించడం లేదు. మీరు ఏఎల్పి చూశారు, అండ్ టెక్నీషియన్ చూశారు, ఆర్పిఎఫ్ చూశారు. ఇవన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి మాత్రమే పోస్టులు అయితే పెంచిరు కానీ డైరెక్ట్ నోటిఫికేషన్ మళ్ళీ పెంచుడుతోనే నోటిఫికేషన్ ఇచ్చి అయితే ఎక్కడ కూడా పెంచలేదు. అది షార్ట్ నోటీస్ ఏదైతే వచ్చిందో అదే మళ్ళీ మెయిన్ నోటిఫికేషన్ లో కూడా రావడం జరిగింది. మీరు ఇది ఒకటి గమనించాలి. అయితే పోస్టుల కోసమే మాత్రమే ఈ నోటిఫికేషన్ సంబంధించి తీసేసి అటు సైట్ లో నుంచి తీసేసి మళ్ళీ పెడుతున్నారు అని మీరు మాత్రం అనుకోవద్దు. ఒకవేళ అనుకున్న ప్రాబ్లం ఏం లేదు, బట్ మీరు డిసప్పాయింట్ అవుతా ఉంటారు. సో కాబట్టి పెంచితే హ్యాపీ, పోస్టులు పెంచాలనే మనం ట్విట్టర్ లో కానీ ఎక్కడెక్కడ కానీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. బట్ పోస్టులు అయితే ఇప్పుడు పెంచకపోయే అవకాశాలు అయితే ప్రెసెంట్ వరకు ఉన్నాయి. ఫ్యూచర్ లో కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో కాబట్టి ఎస్పెషల్లీ పోస్టుల కొరకే ఇది పెంచిరా అనేది ఇక్కడ మాత్రం కాదండి. ఈ సైట్ లో నుంచి తీసేయలేదు. నెక్స్ట్, నోటిఫికేషన్ అనేది ఫేక్ ఆ రియలా? ఎస్, చాలా మంది అడుగుతా ఉన్నారండి కామెంట్ సెక్షన్ లో. బ్రదర్ చేయండి, వీడియో చేయండి దీనికి సంబంధించి. ఈ నోటిఫికేషన్ ఫేక్ అని కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ లో చెప్తున్నారు, కొంతమంది రియల్ అంటున్నారు. మీరు ఒక క్లారిటీ ఇవ్వండి బ్రదర్ అని అంటున్నారు. సో ఈ నోటిఫికేషన్ అదే 100% రియల్ అండి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, 100% రియల్. దీంట్లో ఎలాంటి ఫేక్ నోటిఫికేషన్ కానీ ఎలాంటిది ఏం లేదు. సో కాబట్టి మీరు అక్కడిక్కడ చూసి ఇది ఫేక్ నోటిఫికేషన్, మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, 10th క్లాస్ క్వాలిఫికేషన్ తీసేస్తున్నారు, ఐటీఐ పెడుతున్నారు, లేకపోతే సిసిఏ వాళ్ళకే ఎక్కువ ఇట్లా ఇస్తున్నారు అట్లా ఇస్తున్నారు అని కూడా చాలా మంది ఆగమాగం అవుతున్నారు. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇదేదో ఉత్కంఠ బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 ఎందుకు వచ్చింది, ఎందుకు చంపిండు కట్టప్ప బాహుబలి అన్నట్టుగా ఉన్నది కథ. సో అలాంటిది ఏం లేదండి. జస్ట్ నోటిఫికేషన్ అయితే 100% రియలే అండి. దానికి సంబంధించి ఇది కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ గ్రూప్ డి కి సంబంధించి. సో ఇంకా మీరు ప్రిపరేషన్ ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే స్టార్ట్ చేయండి. ఇవన్నీ ఆపేయండి. యూట్యూబ్ ఛానల్ సంబంధించి ఇవి అట్లా ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది. 100% జెన్యూనిటీగా మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా రైల్వేకి సంబంధించి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి. అతి తొందరలో 100K ఫాలోవర్స్, 100K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కాబోతున్నాం కాబట్టి మీ అందరి సపోర్ట్ ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. అయితే ముఖ్యంగా సైట్ లో నుంచి తీసేయడానికి కారణాలు ఏంటో కొన్ని కారణాలు చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఇది మీరు ఆల్రెడీ గమనించే ఉంటారో లేదంటే గమనించారో లేదో,
మీకు రాంచీ వెబ్సైట్ నుంచి వచ్చిన ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ ఆ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ గా అందులో మీరు వాటర్ మార్క్ సంబంధించి కాన్ఫిడెన్షియల్ అని ఉంది చూడండి. కాన్ఫిడెన్షియల్ అని ఉంటుంది. యాక్చువల్ గా రైల్వే నుంచి ఏదైనా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే ఒకసారి నేను ఇక్కడ పక్కకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించి ఇండియన్ రైల్వేస్ అని కింద క్లారిటీగా ఉంటుంది. వాటర్ మార్క్ సంబంధించి ఇండియన్ రైల్వేస్ అని ఉంటుంది. అదే విధంగా మీరు ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. బట్ అక్కడ కాన్ఫిడెన్షియల్ అని ఉంది. మీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ అని అంటే ఇది వాళ్ళకి సంబంధించి ఆ కమిటీ ఏవైతే ఉంటుందో లేకపోతే వాళ్ళ ఉంటుంది కదా నోటిఫికేషన్ సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది కదా వాళ్ళకి సంబంధించింది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ ఈ రోజు చేయాల్సింది ఉంటుంది. అయితే కాన్ఫిడెన్షియల్ కాబట్టి దానికి ఇండియన్ రైల్వేస్ అని రావాలి. అదొక మెయిన్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. దాని వల్ల కూడా ఏమైనా తీసేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే పబ్లిష్ డేట్ అండి. మనకు నోటిఫికేషన్ పబ్లిష్ డేట్ వచ్చేసి యాక్చువల్గా మీరు నిన్న చూసే ఉంటారు. నోటిఫికేషన్ లో మరొకసారి చూడండి 22 జనవరి అని ఉంది. నేను నిన్న నోటిఫికేషన్ చూడగానే వెంటనే అనుకున్నాను. బట్ ఏంటంటే బిఫోర్ ఇంకా అన్ని సైట్లు అప్డేట్ చేస్తే కదా అని అనుకున్నాను. బట్ పబ్లిష్ డేట్ వచ్చేసి 22 అని ఉందండి. అంటే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సింది 22వ తారీఖు రిలీజ్ చేయాలి. అంటే ఈ రోజు ఈవినింగ్ వరకు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఫ్రెష్ గా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కాబట్టి పబ్లిష్ డేట్స్ 22 ఉన్నప్పుడు మనకు రాంచీ వెబ్సైట్ లో 21 రోజే అంటే నిన్ననే అప్డేట్ కావడం జరిగింది. సో దాని వల్ల కూడా తీసేసే అవకాశాలు ఇలా కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు. ఎందుకంటే మెయిన్ గా మీరు అన్ని సైట్లలో చూడండి వేరే ఏ సైట్లలో కూడా అప్డేట్ కాలేదు. ఓన్లీ జస్ట్ కొరెండం మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి వెబ్సైట్ లో మీరు ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అందులో ఒక కొరెండం ఉంటుంది. ఆ కొరెండం మాత్రమే ఉంది కానీ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే అప్డేట్ చేయలేదు. ఒక రాంచీ అఫీషియల్ గా మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా మనకు రిలీజ్ చేసి ఉండొచ్చు. మేబీ ఆ విధంగా కూడా అయి ఉండొచ్చు. సో ఇంకొకటి మెయిన్ గా ఏంటి అంటే పోస్టులు అంటే జోన్ వైజ్ గా ఏమైనా పోస్టులు కానీ ఆ విధంగా ఏమైనా చేంజెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే జోన్ వైజ్ గా ఉన్నాయి కదా ప్రతి జోన్ లో ఉన్నాయి కదా ఆ జోన్లలో ఏమైనా పోస్టులు ఏమైనా చేంజెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపించేటట్టుగా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇది మెయిన్ గా ఈ మూడు అయితే మెయిన్ గా ఉండొచ్చు. ఒకటి కాన్ఫిడెన్షియల్ గా అది ఉండకపోవడం అది అంటే వాళ్ళకి రిలేటెడ్ ఉన్నది పబ్లిష్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ డేట్ వచ్చేసి 22 ఉంది. యాక్చువల్గా ఈ రోజు పబ్లిష్ చేయాలి. అది మీకు అందులో కంప్లీట్ గా ఇవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు. వీటి వల్లనే చేంజెస్ అయ్యి ఉంటాయి కానీ ఈ ఐటీఐ 10th క్లాస్ తీసేసి ఐటీ పెట్టడం కానీ లేకపోతే ఇక్కడ నోటిఫికేషన్ ఇది అసలు ఫేక్ ఇట్లా ఉండడం కానీ ఇలాంటి వాటికి అయితే మీరు దూరంగా ఉండండి. ఇలాంటివి ఏం కూడా కాదు. మీరు జస్ట్ మీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఇక నోటిఫికేషన్ ఇన్ని రోజులు దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చిందండి. మరి కాంపిటీషన్ అనేది ఈ 6 సంవత్సరాల్లో ఎంతవరకు పెరిగి ఉంటుంది అనేది మీరు ఒకసారి అంచనా వేసుకోవాలి. పోయినసారి 2019 నోటిఫికేషన్ సంబంధించి 1,03,000 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ డి సంబంధించి. నేను అప్పుడు 2019 నోటిఫికేషన్ అప్లై చేసినప్పుడు కూడా మీలాగానే అసలు ఏం తెలియకుండే ఓహో ఇంత కాంపిటీషన్ ఉంటుందా అట్లా ఉంటుందా అది ఉంటుందా ఇది ఉంటుందా అని చాలా అంటే ఫీల్ అయ్యేవాడిని. ఓకే చదివేటప్పుడు ఎట్లా ఉంటుందో ఏంటో ఇంత కాంపిటీషన్ లో నేను చదవగలుగుతానా. తర్వాత అదే 1,03,000 పోస్టులకు 1,50,00,000 మంది అప్లై చేశారండి. ఎస్ 1,50,00,000 మంది అప్లై చేస్తే అక్కడనే సగం అసలు చాలా వరకు ఆనే డిసప్పాయింట్ అవుతారు. 1,50,00,000 మంది అప్లై చేస్తే నాకేడే జాబ్ వస్తుంది 1,00,000 మందిలా అని నేను ఆ టైంలో అనుకునేవాడిని. సో తర్వాత కట్ చేసి చూస్తే మన ప్రిపరేషన్ మన కమిట్మెంట్ మన ఇవన్నీ కనుక పర్ఫెక్ట్ గా ఉంటే మనం కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగితే తప్పకుండా ఆ 1,00,000 మందిలో మనం ఉండగలిగినాం. ఈ రోజు నేను అదే విధంగా కాన్ఫిడెన్స్ తో చదవగలిగిన. సో అదే 1,00,000 మందిలో టాప్ లో అంటే ఓపెన్ లో జాబ్ కొట్టగలిగిన. అంటే మీ కాన్ఫిడెన్స్ అనేది మిమ్మల్ని ఆ స్టేజ్ కి తీసుకుపోతుందని నా ఉద్దేశము. సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎంత మంది అయినా ఉండని ఎంత అప్లికేషన్ అయినా రాని ఎంత ఏమన్నా కానీ మీరు ఈసారి గనక ఈ 32,438 పోస్టులలో గనక మీకు ఒక్క పోస్ట్ కావాలని మీరు లక్ష్యం పెట్టుకుంటే తప్పకుండా దాని కొరకే సాధన చేయండి. ఎస్ మీరు ఎన్ని పోస్టులు ఎన్ని ఉంటుంది మనకేం అవసరం మనకు కావాల్సింది ఒక పోస్ట్. ఆ ఒక్క పోస్ట్ లో కాంపిటీషన్ లో ఉండాలి. అది కూడా ఓపెన్ లో ఉండాలని టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ పెట్టుకొని చదివితే ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏమేమి చదవాలి ఏంటి అనేది కూడా మన కంప్లీట్ గా మన మల్లం క్రియేషన్స్ యాప్ లో అయితే క్లాసెస్ ఉన్నాయి. 100 days ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఇచ్చిన. అంటే మీరు ఏ విధంగా చదవాలి కంప్లీట్ గా దీనికి సంబంధించి గ్రూప్ డి ఎస్పెషల్లీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం మన తెలుగు రాష్ట్రాలలో గ్రూప్ డి ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఇండియన్ రైల్వేస్ లో ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియోస్ చేయడం కానీ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ జరుగుతుంది. ఎవరెవరో చేస్తా ఉంటారు అంటే నార్త్ ఇండియన్ ఛానల్స్ ఒకసారి చూడండి మీరు గమనించండి. ఒక వీడియో పెడితే ఇట్లా షేర్ అని ఎంతో మంది షేర్ చేస్తా ఉంటారు. మరి మన తెలుగు రాష్ట్రాలలో ఎందుకు షేర్ చేయరు? దయచేసి మీరు గమనించి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవరికి ఏం తెలుసు. వాళ్ళు ఈ రోజు 10th క్లాస్ లో 55-60% వచ్చుండొచ్చు. అలాంటిది రేపు ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో కాబట్టి వాళ్ళలో టాలెంట్ ఉంటే గనక తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏమవుతుంది ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు చూసి అప్లికేషన్ పెట్టుకొని రేపు జాబ్ కొట్టితే ఎంత ఆనందం అనిపిస్తుంది. మీరు
మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు జాబ్ కొట్టితే ఆ లెవెలే వేరే కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మన తెలుగు రాష్ట్రాలలో ఎస్పెషల్లీ రాబోయే రైల్వే ఉద్యోగాలలో ప్రతి రైల్వే స్టేషన్ లో వర్కర్స్ ఏవైతే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారో ఈ విధంగా మన వాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఎస్పెషల్లీ ఎవరైతే ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. అతి త్వరలో 100K రీచ్ కాబోతున్నాం కాబట్టి మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ ఇదంతా కూడా నోటిఫికేషన్ సంబంధించి ఈ రోజు ఈవినింగ్ అయితే వచ్చే అఫీషియల్ గా మళ్ళీ నోటిఫికేషన్ అన్ని వెబ్సైట్లలో అప్డేట్ అవుతుంది కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ వీడియో అయితే నేను రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తా. తొందరపాటులో అప్లికేషన్ చేయొద్దు. మళ్ళీ రీ అప్లై చేసుకోవడానికి అయితే ఏమి ఉండదు కాబట్టి దయచేసి గమనించి క్లియర్ కట్ గా చూసుకొని అప్లికేషన్ పెట్టండి. ఎవరికైతే అప్లికేషన్ వీడియో కావాలో ఐ వాంట్ అప్లికేషన్ వీడియో అని కామెంట్ సెక్షన్ లో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.